సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబ సభ్యులను అల్లు అర్జున్ పరామర్శించనున్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షోను గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు సమాచారం వెళ్లడంతో థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అతను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మృతి చెందగా శ్రీతేజ్కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా హైకోర్టుకు వెళ్లిన బన్నీ బెయిల్పై విడుదలయ్యారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సినీ నటుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆసుపత్రి నుంచి పరామర్శించిన తర్వాత వెళ్లిపోయిన పరిస్థితి. అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా ఉంది, ఏ విధంగా చికిత్సకు స్పందిస్తున్నాడు, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎఫ్డీసీ చైర్మన్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అల్లు అర్జున్ సరిగ్గా 10 గంటల 5 నిమిషాలు తక్కువ 10 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీతేజ్ను పరామర్శించిన తర్వాత 15 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, శ్రీతేజ్ ఏ విధంగా స్పందిస్తున్నాడు, అతనికి ఏ రకమైన ఏ విధంగా స్పందిస్తున్నాడు, చికిత్సకు స్పందిస్తున్నాడా లేదా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే పూర్తిగా ఆయన శ్రీతేజ్ తండ్రితో కూడా కొద్దిసేపు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి అల్లు అర్జున్ అయితే వెళ్లిపోయిన పరిస్థితి. అల్లు అర్జున్ వెంట ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అభిమానులను కావచ్చు, స్థానికులను కావచ్చు, ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తా అని చెప్పినప్పటి నుంచి పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎప్పుడు వస్తారు అనేది విషయం తమకు ముందుగానే తెలియజేయాలి. ఎందుకంటే ఆసుపత్రి వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఆసుపత్రి వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పోలీసులు అయితే పేర్కొన్న పరిస్థితి. అదేవిధంగా అల్లు అర్జున్ చెప్పారు. అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు వస్తా అని చెప్పి నుంచి కూడా పోలీసు కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోనికి అనుమతించలేదు. ప్రస్తుతం అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు శ్రీతేజ్ ఏ విధంగా స్పందిస్తున్నారు, అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అయితే వైద్యులని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా శ్రీతేజ్ తండ్రితో కూడా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి అయితే కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షోను గతేడాది డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లు ముందుగానే అభిమానులకు సమాచారం వెళ్లడంతో థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అతనిని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రేవతి మృతి చెందగా శ్రీతేజ్ కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా హైకోర్టుకు వెళ్లిన బన్నీ బెయిల్పై విడుదలయ్యారు. Hello.